మన రాష్ట్రం మొత్తం 7 లక్షల పైన కోట్ల రుణాలుగా ఎక్కువ చేసి ఆర్థికంగా రైతులను ఆదుకోవాలని చెప్పి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడంలో నేను ఈ కార్యక్రమంలో ఒక భాగస్వామి ఇచ్చినందుకు నాకు చాలా ఆనందం ఉన్నది. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ అందరికీ ఒక చిన్న మాట గుర్తు చేస్తున్నాను. గతంలో కూడా తెలంగాణ ఇస్తామని చెప్పింది సోనియమ్మ గారు, మీ అందరికీ గుర్తుంది. అప్పుడు వివేక్ గారు కూడా మన ఎమ్మెల్యే అయినప్పుడు ఎన్ని కష్టాలు పెట్టినా, వారికి ఎన్ని ఆఫర్లు చేసినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఆర్థికంగా ఎన్ని రేట్లు చేసినా, 5 రేట్లు చేసినారు. మా అక్క పెళ్ళి ఉండే అప్పుడు అక్క పెళ్లి ముందు కూడా వివేక్ గారు తీసుకొని జైల్లో పెట్టారు, తెలంగాణ కోసం కొట్లాడుతారని చెప్పి. అప్పుడు వివేక్ గారు కూడా పోయి సోనియమ్మ గారితో మాట్లాడడం జరిగింది. మాటిచ్చినారు అమ్మ, సోనియమ్మ మాటిచ్చినారు, ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చి తీయాలని చెప్పి. అప్పుడు మీ అందరికీ గుర్తుంది. నష్టపోయిన తెలంగాణ ఇచ్చినారు సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నాను, ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే, మనం నష్టపోతున్నా పర్వాలేదు, ప్రజలు బాగుండాలి, తెలంగాణ ప్రజలు బాగుండాలని చెప్పి నా ఆలోచన ఉన్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ తెలియజేస్తూ, కేవలం మోడీ గ్యారెంటీ అని చెప్పి గత 10 సంవత్సరాలు మీరు చూస్తున్నారు. రైతన్న గుర్తు రాలేదు మోడీ సారికి, మీరందరూ తెలుసు. నేను ఇప్పుడే డేటా కూడా చూస్తుండే. గతంలో కాంగ్రెస్ పార్టీనే రుణమాఫీ చేసింది, బీజేపీ పార్టీ ఒక్క రైతన్న కూడా సహకరించలేదు. రైతులని బాధపెట్టింది బీజేపీ పార్టీ. మళ్ళా పెద్ద బిజినెస్ నడిపే అదానీలు, నీరవ్ మోడీలు, విజయ్ మాల్యాలు వాళ్ళందరినీ విదేశాలు పంపించేసినారు. వాళ్ళ రుణము, వాళ్ళకు లోన్స్ ఉన్నా, ఇంట్రెస్ట్ ఉన్నా ఏది పట్టించుకోకుండా వాళ్ళకి ఇవన్నీ గుర్తు చేస్తూ రైతులందరికీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ధన్యవాదాలు.